హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఈవేళ ఒక మంచి వీడియో చూపిస్తాను. ఒక 7 hatches వెసల్ షిప్. చూడండి వెసల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే ఫ్రంట్ పొజిషన్, అంటే ఇన్నర్లో లోన ఇది 1S ఉంది కదా, ఇది ఫస్ట్ హ్యాచ్. కార్గో హోల్డ్ అంటారు దీన్ని. ఏ మెటీరియల్ అయితే తీసుకొస్తుందో ఆ మెటీరియల్ ఇలాగా హ్యాచెస్లో ఉంటాయి. హోల్డ్స్ అంటారు, కార్గో హోల్డ్స్ అంటారు అది. ఇది నంబర్ 1. హలో సార్, ఫిలిపిన్ ఆయన ఈజ్ ఫ్రమ్ ఫిలిపిన్. ఇది చూడండి నంబర్ 2, హ్యాచ్ నంబర్ 2. ఇది ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది. దీని నుంచి ఆపరేషన్ అవుతుంది, కార్గో ఆపరేషన్ అంతనా. ఆ కార్గో ఏంటయింది అనేది మీకు షిప్ చూపించిన తర్వాత ఆ కార్గో ఆపరేషన్ ఏంటనేది మీకు చూపిస్తాను. చూడండి, ఈ కార్గో హ్యాచ్ డోర్స్, ఇవి హ్యాచ్ డోర్స్. హ్యాచ్ డోర్ ఓపెన్ అయితే మనం హ్యాచ్ కిందనే ఉన్నాం. చూడండి, హ్యాచ్ కిందన అంటే మనం నడ్డానికి ఉంటుంది. ఒక 6 feet ఉంటుంది హైట్. సో ఏంటంటే మనం వీడియో తీసుకుని నడిచి వెళ్ళిపోవడానికి సులువుగా ఉంటుంది. ఇది పొజిషన్. హ్యాచ్ డోర్ ఓపెన్ అయితే ఇది పొజిషన్ ఆపరేషన్. ఓకేనా. ఇది నంబర్ 3, హ్యాచ్ నంబర్ 3. 3S అని ఎందుకు ఉందంటే, ఎస్ అంటే ఒక సైడ్ దీన్ని షిప్ లాంగ్వేజ్లో స్టార్బోర్డ్ సైడ్ అంటారు, అందుకు 3. ఇప్పుడు మనకి 3S ఇటుపక్క ఉంది కదా, ఇదే 3S దగ్గర మన అవతల సైడ్ వెళ్తే 3P అని ఉంటుంది. 3 పోర్ట్, అది పోర్ట్ సైడ్ అనమాట. అది పోర్ట్ సైడ్, ఇది స్టార్బోర్డ్ సైడ్. ఇది చూడండి 4S అంటే 4వ నంబర్ హ్యాచ్, కార్గో హోల్డ్ నంబర్ 4. నంబర్ 5S. ఇది చూడండి, ఇది ల్యాడర్ ఉంది కదా, పైలట్ ల్యాడర్. అంటే షిప్లోని యాంకర్ లాడ్లో పైలట్ ఎక్కితే ఇది హాఫ్ డౌన్లోడ్ చేసి దానికి జాయింట్ మళ్ళీ వేరే ల్యాడర్ దించుతారు. ఇది 6S, కార్గో నంబర్ 6 హ్యాచ్ హోల్డ్. చూడండి పెయింటింగ్ అది అంత నీట్గా వేస్తుందో. ఇదంతా వాకబుల్ డిస్టెన్స్. ఈ గ్రీన్లో ఉందా, ఆ గ్రీన్లోనే మనం నడాల. ఎందుకంటే ఇక్కడ ఇదంతా యాంటీస్కిడ్ చేసి ఉంచుతారు. ఆయిల్ స్పిల్ అయినా సరే మనం దీని మీద నడిస్తే మనకి ఏమి అవ్వదు అనమాట. ఇది నంబర్ 7. ఇక్కడతో అయిపోయినట్టే. అంటే ఈ షిప్కి 7 హ్యాచెస్ ఉన్నాయి, 7 కార్గో హోల్డ్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ నుంచి షిప్ కాల్కి క్యాబిన్ స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఇది క్యాబిన్, ఇదంతానా. ఇది అదే నడిచే డిస్టెన్స్ వాకబుల్. అండ్ ఇది 7S అంటే లాస్ట్ 7వ నంబర్ హ్యాచ్, 7 స్టార్బోర్డ్. షిప్ మొత్తం చూడండి. ఈ షిప్ మొత్తం మీద ఒక క్రేన్ ఉండదు, చూసారా. మీరు అనుకోవచ్చు అంటే క్రేన్ లేవు కదా, తీసుకొస్తే కార్గో ఎలా తీస్తారని చెప్పి. అదే చూడండి, నా వెనకాల ఒక పెద్ద క్రేన్ కనబడుతుంది, షోర్ క్రేన్. ఇలాంటి షిప్లు వచ్చినప్పుడు ఈ షోర్ క్రేన్లే డిశ్చార్జ్ చేస్తాయి. దీన్ని గేర్లెస్ షిప్స్ అంటారు. గేర్లెస్ షిప్స్ అంటే క్రేన్స్ ఏమి ఉండవు. ఆ షోర్ క్రేన్లే ఈ తెచ్చిన కార్గో అంతా బయట డిశ్చార్జ్ చేసి దీన్ని ఎంటీ చేస్తాయి. ఇప్పుడు మనం స్పీడ్గా ఎక్కడైతే కార్గో ఆపరేషన్ జరుగుతుందో ఆ హ్యాచ్, అది హ్యాచ్ నెంబర్ 2. మనం హ్యాచ్ నెంబర్ 2 దగ్గర వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ హ్యాచ్లో ఉంది, కార్గో ఉంది అనేది మీకు నేను చూపిస్తాను. చాలా ఎక్స్పెన్సివ్ కార్గో, అది మీకు చూపిస్తాను. చూడండి ఇదిగో
బ్యాగ్స్లో వస్తుంది బొగ్గే కదా అనుకుంటున్నారేమో చూడండి. ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ కోల్. అది నట్ కోల్ అంటారు దీన్ని, NUT, నట్ కోల్ అంటారు దాన్ని. నార్మల్గా మీరు చూస్తే బొగ్గు షిప్లోని తీసి అలాగా నేల మీద వేసేస్తారు అంతే తప్ప ఈ కోల్ చాలా ఎక్స్పెన్సివ్. అందుకని దీని బ్యాగ్స్ తోటి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. దీన్ని బ్యాగ్స్తో ఇంపోర్ట్ చేసి అదే కుర్రలు చూడండి, వాళ్ళు అలా హుక్స్ దానికి తగిలించి ఆ బ్యాగ్స్ పైకి తీస్తారు చూడండి. అలా హుక్స్ తగిలించిన తర్వాత అది అలాగ క్రెయిన్ తోటి అలా బయటికి తీసి చూడండి, కుర్రలు అలపరిగెడతారు, ఎంత రిస్క్ అది. అలా బయటికి తీసి దాన్ని షోర్లో పెడతారు ఆ బ్యాగులో. చూడండి ఆ క్రెయిన్ అంత స్పీడ్ తీస్తుందో. దాన్ని అలా షోర్లో దించుతారు. చూడండి అది ఆ క్రేను షోర్లో దించిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న లేబరు దాన్ని ఆ హుక్స్ అన్ని సైడ్ చేసి ఆ క్రేన్ మళ్ళీ యథాప్రకారంగా షిప్లో పంపించేస్తారు. ఈ క్రేన్ చూడండి ఎంత పెద్ద క్రేన్ ఉందో, చాలా పెద్ద క్రేన్. వాళ్ళు లోడ్ చేసినవన్నీ ఇలాగా ట్రక్స్ మీదకి ఎక్కించి ఎవరు ఏజెంట్స్ ఉంటే వాళ్ళకి పంపించేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.